డిఫాల్ట్ వాల్యూ పెట్టుకోవచ్చు. సో మీకు ఇన్ని ఛాన్స్లు ఇస్తున్నా కాబట్టి కరెక్ట్ గా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కెరీర్ లో కొంచెం సెట్ అవ్వాలి. అలాగే అయినో ఫ్యామిలీ బాధలేదు అంటే బాధగానే కాదు, వాళ్ళు ఉన్నా సరే వెల్ ఫ్యూచర్ ఇవ్వాలి. అది మిమ్మల్ని మీ ఫాదర్స్ ఎలా చూస్తున్నారో, పేరెంట్స్ ఎలా చూస్తున్నారో వాళ్ళకంటే బెటర్ గా మీకు ఒకటి అనిపిస్తుంది కదా, ఇంకా బెటర్ ఇవ్వాలి మనకి. సో దారి నాకు అది బాగా ఎక్కువ. నేనే ఎలా ఉన్నానంటే ఈ నాలెడ్జ్ తో ఇక్కడ దాకా వచ్చానంటే నాకు వచ్చే కిడ్స్ అలా ఉంటారు, నాకు భయం వేసి నేను బ్యాగ్ చూసుకోవాలి. వాళ్ళని రీచ్ అవ్వాలా లేదా అని డౌట్ గా. సో కలర్ కోడ్ తో పాటు డేట్ కూడా ఉంది నాకు. సారీ, డేట్. సో ఇట్స్ నాట్ మై కలర్, డేట్, మై డేట్. చూసారా, 7. ఓకేనా, దీంట్లో ఒక యాట్రిబ్యూట్ ఉంది. అంటే ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫార్మెట్, డేటా టైప్ అనమాట. డేటా దీన్ని జేకోరీలో వాడతాం. ఇప్పుడు కొత్తగా వచ్చినాయన్నమాట ఇది. కొత్త కంటే ఇప్పుడు వచ్చినాయి. డేట్ పిక్కర్ HTML డేట్ ఫార్మాట్. ఇలా మీరు అడగాలన్నా మీకు తెలియాలి కదా, అవునా? అవునా కదా? మరి అందుకే ప్రాక్టీస్ చేయమన్నా. టైం తక్కువ గుర్తు రావు కదా, అది ఒకటి ఉందని చెప్పి నాకు ఎలా గుర్తుకొచ్చింది చెప్పండి. ఇక మోజిల్లాలో కూడా మంచి మంచి క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ ఇది W3 వేస్ట్. మోజిల్లా W3 స్కూల్స్, W3 కాదు. డేట్ అజాక్స్ లో ఉంటాయి. ఐటీ లేదండి ఇందులో. అది యాక్చువల్ అజాక్స్ అది తెలుసు. లేదు ఇందులో అట్రిబ్యూట్ లేదు. అది యాక్చువల్ అట్రిబ్యూట్ ఉంటుంది కానీ అది జేకోరీకి సంబంధించింది. ఓకే, సో దీంట్లోనే మనకి కోట్ ఉంది. ఒకటి ఉందేమో చెప్పేసి కొత్తగా వచ్చారేమో చెప్పి చూసాను. అంటే అక్కడ డేట్ అని ఉంది కదా, డేట్ లో మనకి ఏదైతే ఉందో దాని ఐడి కాల్ చేసి ఆ ఐడితో జేకోరీ కానీ అజాక్స్ కానీ జావా స్క్రిప్ట్ కానీ ఫార్మాట్ చేంజ్ చేస్తాం అన్నమాట. మై డేట్ లోపల పెడతాను. ఇక్కడ వచ్చేపాటికి టైప్ వచ్చేపాటి చేంజ్ అవుతాయి. ఇది ఒకటి. ఇది యాక్చువల్ సర్వర్ లో పనిచేయదు. ఇది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇప్పుడు దాకా ఉన్నది. ఓకేనా, సో క్లిక్ చేస్తున్నా డేట్, ఇక్కడ టైం, అక్కడ ఇక్కడ ఏం కలితే ఏం అది మార్చుకోవాలంటే కనుక పిఎస్ గా ఇది ఏ అంటే కనుక అది వస్తుంది. ఇది ఫార్మాట్, ఇది డేట్ పెట్టారు. దీనికి నేమ్స్ పెట్టలేదు, పెట్టాం కదా. ఇంకోటి ఉంది, ఓన్లీ టైప్ పిక్ చేస్తాను. ఇవే ఒకప్పుడు లేవు అసలు, చాలా ఇబ్బంది పెడతాం. ఓకే, ఇంకేమున్నాయి? సో టైం ఉందా, ఇంకొక 2 ఉండి చెప్పేస్తాను. ఇంకొక 2 ఉన్నాయి చెప్తాను. సో ఇందులోనే ఇన్పుట్ టైప్ మనకు బటన్ కూడా ఉంటుంది.
బటన్. Get me the book. Okay. వాల్యూ వచ్చేప్పటికి బటన్. Elephant. You want to see the elephant? So always. బటన్ మీకు టాస్క్ గా ఇస్తానా? దీనికైతే నేను ఆన్సర్ చెప్పను, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అనే విషయం తెలియాలి. ఇక్కడ చూసారా? సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఓ డేట్ ఫిక్స్ చేసుకున్నాను, Elephant is you know. Lion. అలాగే ఒక కలర్ ఫిక్స్ చేసుకున్నాను, టైమ్ 10:30, Dog. ఇది వచ్చేప్పటికి డేట్ ఫిక్స్ చేసుకున్నాం 7 Where is the dog? It is zebra. 11:30. ఓకే. సో బటన్ తో సబ్మిట్ చేస్తున్నాను. Where is the dog? చూసారా? Is the. సబ్మిట్ అవుతాను. బటన్ అంటే ఇప్పుడు ఇదిగోండి సబ్మిట్ చేయగలరా? సబ్మిట్ It's not the dog. No. It's a cub. Please, I'll show you dog. అన్ని వచ్చినాయి. మై టైము ఇదిగోండి, అక్కడ ఏదైతే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయో అది పర్సన్ దగ్గర తీసేసుకుంటాయి. There is a Okay. cow. Here is a cow. ఇది Cow, PHP లో where is మీకు cow? క్లారిటీ వస్తుంది. ఈ డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది కదా స్టడీ చేయండి. ఇక్కడ Where is the sheep? చూసారా? White sheep. ఇది That's a duck. What? ఇప్పుడు ఎలా అవుతుంది కూడా ఇలా ఉంది. ఇదే డేటా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ చూసారా, ఓన్లీ ఏ అని పంపించింది. అంటే పిఎన్ లో ఓన్ ఏ పంపిస్తుంది. మొత్తం ఈ డేటా ఎలా పాస్ అవుతుంది అనేది కూడా చూసుకోండి. చూసుకోవచ్చు, దానికి మొండిగా గుర్తు పెట్టుకోండి. సో ఇప్పుడు బటన్ రాస్తే మై బటన్ అనేది కోరుకోవాలి, అవునా? సో ఇంకోటి బటన్ అనేది కూడా ఉంటుంది డైరెక్ట్ గా. బటన్ నేమ్ మై BTN అంటే బటన్ షార్ట్ కట్ అన్నమాట. యాక్చువల్ ఐకాన్ కింద కూడా వాడతారు. వాల్యూ వస్తుంది దీనికి, మై బటన్. బటన్ ఓపెన్ క్లోజ్ రెండు ఉంటాయి. ఓకే. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే డేట్ ఆఫ్ కలర్ ఫిక్స్ చేస్తున్నాను. చూసారా? ఇప్పుడు ఇది పనిచేస్తుంది, మై బటన్ అనేది పనిచేస్తుంది, ఈ బటన్ అనేది పనిచేయలేదు, అవునా? బటన్ లో 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇదిగోండి కలర్ కూడా ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను, అంటే కలర్ ఒకటే సెలెక్ట్ చేస్తున్నాను. సో కలర్ వచ్చేసింది. సో మై బటన్ పనిచేస్తుంది, బటన్ పనిచేయలేదు. ఇంకా వచ్చేప్పటికి ఇన్పుట్ టైప్ రీసెట్ అని ఒకటి ఉంది. సో దీని వచ్చేప్పటికి రీసెట్ అని పెడుతున్నాను. నేమ్ ఉండదు దీనికి, దీంతో ఏం యాక్షన్ ఉండదు. బేసిక్లీ వాల్యూ ఉంటుంది, వాల్యూ ఇచ్చేసాను అంతే. దీనికి దీని నుంచి డేటా పాస్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు నేను డేట్ కానీ కలర్ గా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను, ఏదో కలర్ పిక్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నాకు ఇది రీసెట్ చేయాలనుకుంటే ఈ రీసెట్ అలా క్లియర్ అయిపోతుంది. డిఫాల్ట్ ఏదో ఉందో అది వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా 4 టైప్స్ బటన్ ఉన్నాయి మనకి, అర్థమైందా? ఇక్కడతో మనము మామూలుగా బేసిక్ అట్రిబ్యూట్స్ తోను అంటే మినిమం మనకు కావాల్సిన అట్రిబ్యూట్స్ తోను వీటితోనూ మనం మూవ్ అయ్యాం. ఓకే. సో రేపు నుంచి ఏంటంటే ఇందులో ప్యాటర్న్ ఇంకా చాలా ఉంటాయి విషయాలు, అవి డిస్కస్ చేద్దాం. ఎవరు చెప్పిన ఫార్మ్స్, ఎవరు చెప్పిన లోతు మీకు రేపు నుంచి ట్రై చేస్తున్నా. సో ఎందుకంటే అంతే, మీరు కొంచెం ముందుకెళ్ళారు, మీకు అవసరం ఉంది అంతే. కానీ దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారబ్బా. కొంచెం పెంచండి, స్పీడ్ పెంచండి, ప్రాక్టీస్ పెంచండి, టైం పెంచండి, మోర్ టైం చేయండి. తప్పదు, మీకు మీ ఫ్యామిలీ కోసం, మీకోసం. ఓకే. బెటర్ లైఫ్, బెటర్ ఫ్యూచర్, ఇదే అనుకోండి. ఇప్పుడు ఉన్నదానికంటే ఎప్పుడు బెటర్ గా ఉండాలి. ఓకేనా? కొంచెం టైం పెంచండి, ప్రాక్టీస్ పెంచండి. ఈ రోజు నేను మీకు కాల్ చేసి చెప్తాను. ఓకేనా? నేను 11కి మీటింగ్ ఉంది, మీటింగ్ అయినా మీకు కాల్ చేస్తాను. మనం టేబుల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరైనా జాయిన్ అవుతారంటే మీ అందరి కూడా ఇంటిమేట్ చేస్తాను 1 అవర్ ముందే. ఎవరైనా వస్తే జాయిన్ అవుతారని జాయిన్ అవుతాం. టేబుల్ చెప్పడం కుదరదండి. అదే ఈవినింగ్ అండి, మార్నింగ్ అయితే అవుతుంది. ఆఫీస్ కట్టుకున్న టైంలో అవ్వదు, ఈవినింగ్ అవుతుంది. టైం ముందుగా పాస్ చేస్తానంటున్నాను, మీకు ఫోన్ చేసి ఈ టైం అని చెప్పేసి ముందుగా చెప్తానంటున్నాను.
ఓకే అండి. ఎందుకంటే కొంచెం మీరే ప్రిపేర్ అయి ఉన్నారు కదా. అవును. అందుకని చెప్పేసి అంటే ప్రిపేర్ అంటే ఫ్రీ అయి ఉన్నారు కదా, ఫ్రీగా ఉన్నారు కదా. ఓకేనా. సో కాబట్టి ఏంటంటే అందుకోసం అని చెప్పి ముందే ఫోన్ చేసి చెప్తాను, గ్రూప్ లో పెడతాను, ఫోన్ చేస్తాను. సో మిగిలిన వాళ్ళు ఎవరు జాయిన్ అవుతారంటే జాయిన్ అవ్వండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు ఇప్పుడు ఎంత టైము, పేరేంటి 8:40. మీకు ఎంత అయింది? 8:40. 10:40. 8:40. అంటే మనం ఈవినింగ్ 8:40, అది ఈవినింగ్ నైట్ అంతే. నిన్నటి నుంచే 1 అవర్ తగ్గింది. అదే 1 అవర్ ఐడియా ఉంది. కొంచెం గట్టిగా ఇంతకుముందే బాగుండేది, అసలు టైం చెప్పేసి తక్కువ అని. అంతే మన దూరం అయిపోయినా ఎప్పుడు సంవత్సరాల 2010 11 అనుకుంటా అంతే. అప్పటి నుంచి మళ్ళీ యూఎస్ వర్క్ చేయలేదు. అంటే మామూలు క్లయింట్స్ ఉన్నారు కానీ కంపెనీస్ ఏం చేయలేదు. ఓకే. మధ్యలో ఒక యూకే చేశాను. ఓకేనా. సో రైట్.